సరే ఈరోజు మనము ఊ గురించి తెలుసుకుందామా? తెలుగులో ఊ కదా. ఇప్పుడు మనము అక్షరాన్ని రాళ్ళతో పేర్చాం కదా, పేర్చామా? అయితే ఇప్పుడు మనము ఊ మీద ఏ పాటను నేర్చుకుందాం, ఓకేనా? ఊ మీద ఏం పదాలు ఉన్నాయి? ఊయల, ఊడత అనేది ఊ మీద వస్తుంది. ఊ మీద రావాలన్నమాట. ఊడల మర్రి, ఊయల, ఊడల మర్రి. ఊయలంటే చిన్న చిన్న పిల్లలు ఊపుతాం కదా పడుకోబెట్టి, అది ఊయలు అంటారు. ఊడల మర్రి అంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ మర్రి చెట్టుకి పైనుంచి చిన్న చిన్న సన్నని వేళ్ళు కిందకు వస్తే అవి పట్టుకొని మనం ఇలా పట్టుకుంటే తెగిపోవన్నమాట. తెగిపోకుండా ఇట్లా పట్టుకొని మనం ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇలా ఊగేవనుకో అంత దూరం వెళ్ళిపోతాం. అది ఊళ్ళ మర్రి అంటారు అన్నమాట. మర్రి చెట్టుకి దేవుడు అయితే ఆ ఊడ పట్టుకుని ఇట్లా కానీ మనం ఊగామనుకో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. అయితే ఒక పాట నేర్చుకున్నామా? ఊళ్ళ మర్రి ఉయ్యాల, ఊడల మర్రి ఉయ్యాల, ఊగుతుంటే హాయిగా, ఊగుతుంటే హాయిగా, ఊరు నుండి అమ్మ వచ్చి, ఇప్పుడు బియ్యం తెచ్చింది, ఇప్పుడు బియ్యం తెచ్చింది, ఇప్పుడు బియ్యం తెచ్చింది. మనం చెప్తున్నామా? ఊడల మర్రి ఉయ్యాలా, ఊడల మర్రి ఉయ్యాలా, ఊగుతుంటే హాయిగా, ఊగుతుంటే హాయిగా, ఊరు నుండి అమ్మ వచ్చి, ఊరు నుండి అమ్మ వచ్చి ఇప్పుడు బియ్యం తెచ్చింది. ఇప్పుడు బియ్యం తెచ్చింది, ఇప్పుడు బియ్యం తెచ్చింది. ఇప్పుడు బియ్యం అంటే తెలుసా మీకు? మరి మనకి వరి ఉంది కదా, మనం రైస్ వండుకుంటాం కదా, ఆ రైస్ లో వరి పంట వస్తుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఉడకబెడతారు. వరి ధాన్యాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి ఎండబెట్టి రోడ్లు వేసి దంచుతారు. అది అన్నమాట ఉప్పుడు బియ్యం అంటే. ఆ అన్నం వండుకుంటే మనకి చాలా బలం. ఆ అన్నం తింటే మనకు చాలా బలం వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి,